చదువు వినయాన్ని ధర్మాన్ని నేర్పే విధంగా కొనసాగాలని అది రాముని చూసి నేర్చుకోవాలని చిన్న జీయర్ స్వామి తెలిపారు. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చైర్మన్ కొమురయ్య పల్లవి దంపతుల ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన చిన్న జీయర్ స్వామి మాట్లాడుతూ ఈ సంవత్సరం ఈ నెల చాలా పవిత్రమైనదిగా అభివర్ణించారు. ఎందుకంటే 500 సంవత్సరాల తర్వాత రాముడు తన స్థానానికి చేరుకోబోతున్నాడు. రామాయణ వృత్తాంతాన్ని వివరించారు. ఇంత మంచి కళ్యాణ మహోత్సవం కార్యక్రమాన్ని చేపట్టిన కొమురయ్య దంపతులను అభినందించారు. విద్యాలయంలోని పిల్లలందరికీ రాముని ఆశీస్సులు ఉండాలని అన్నారు. ఫిబ్రవరి 20 నుండి మార్చి 1 వరకు ముచ్చింతల్లోని సమతామూర్తి 2వ వార్షికోత్సవానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. చాలా చారిత్రాత్మకమైనటువంటి సంవత్సరం. ఎందుకనంటే సుమారు 500 సంవత్సరాల చరిత్ర ఏర్పరిచినటువంటి ఒక మత్సని తొలగించుకొని రాముడు మళ్ళీ తన స్థానానికి రావాలి అని డిసైడ్ చేసుకున్నటువంటి ఏడాది. రాముడి యొక్క నగరం నిజానికి అయోధ్య, కానీ ఆయన యొక్క నిత్య నివాసం, నిజమైన నివాసం మనందరి గుండెలు. ఈ గుండెల్లో ఆయన నిత్య నివాసం చేసుకుంటూ ఇంతకాలం గడిపాడు. ఇప్పుడు తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ఈ ఏడాదిని డిసైడ్ చేసుకున్నాడు ఆయన. దానికి పూర్వరంగంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని మీరందరూ కూడా కొమరయ్య గారి ద్వారా ఇక్కడ జరుపుకుంటున్నారు. బహుశా మీ అందరికీ తెలుసును అనుకుంటా, రామాయణంలో రాముణ్ణి రాజు చెయ్యాలి అనుకున్నాడు వాళ్ళ నాన్నగారు. ఏంటి వాళ్ళ నాన్నగారికి పేరు? ఇంకా పేర్లు జ్ఞాపకం